ఈరోజు మా ఇంటికి దగ్గరలో ఉన్న ఒక సంత జరుగుతుంది. సంత అంటే వీక్లీ వన్స్ జరుగుతుంది. చుట్టుపక్కల ఉన్న విలేజెస్లో వాళ్ళు రైతులు తీసుకొని వస్తారు. ఒక ప్లేస్ సెలెక్ట్ చేసుకొని అక్కడ సేల్ చేస్తూ ఉంటారు. సో అక్కడికి నేను వెళ్తున్నాను. మా సరౌండింగ్స్లో సంత ఎలా జరుగుతుంది? ఒక సంత అంటే వీక్లీలో 6 days ఉంటే ఎక్కడో ఒక చోట జరుగుతూనే ఉంటుందండి మా చుట్టుపక్కల అంతా. సో వచ్చాను, ఎలా ఉందో చూసేస్తుంది. సో సంతకు వెళ్ళే దారి మొత్తం గ్రీనరీగానే ఉంటుందండి, చాలా బాగుంటుందండి. ఈ రోడ్లో వెళ్తుంటే చాలా ఫ్రెష్గా ప్రశాంతంగా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందుకే నాకు ఇక్కడ వెళ్ళడం అంటే చాలా ఇష్టం. అప్పుడప్పుడు కూడా వెళ్తూ ఉంటామండి. అక్కడ ఒక డ్యామ్ కూడా ఉంది. సో అక్కడ రెయిన్ వచ్చినప్పుడు వాటర్ ఫుల్గా ఉంటుంది. సో అక్కడ కూడా వెళ్తూ ఉంటాము. కాబట్టి రోడ్ అంటే నాకు చాలా ఇష్టము. సో మనం సంతకు దగ్గరలో వచ్చేసాము. అక్కడ దూరంగా జనాలు కనిపిస్తున్నారు, చూసారా? అదేనండి సంత. ఈ సంతకు వెళ్ళే దారిలో ఇటుపక్క అటుపక్క చింత చెట్లే ఉంటుందండి, టామరిన్ ట్రీస్. సో బాగుంటుందన్నమాట. సో సంతలో ఇప్పుడు నేను ఫస్ట్ మొత్తం తిరిగేస్తానమాట. సంత ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి, ఎక్కడ ఫ్రెష్గా ఉన్నాయి, ఎక్కడ బాగున్నాయి అనేసి. సో అలా చూసుకున్న తర్వాత నేను కొంటానమాట. సో ఫస్ట్ నేను ఇక్కడ అలసందలు కొనుక్కున్నాను. అక్కడే నేను బెండకాయలు కూడా కొనుక్కున్నాను అనమాట. బెండకాయలు చాలా ఫ్రెష్గా ఉంటుంది. ఎందుకు ఇక్కడ కొన్నానంటే, ఇప్పుడు ఈ తాత అనేది రైతు అనమాట. వీళ్ళు రైతుల దగ్గర కొన్నామనుకోండి, మనము ట్రావెల్లో వచ్చినప్పుడు అది ప్రెస్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ సంత కాబట్టి ఫ్రెష్గా ఉంటుంది, అంత కంప్రెస్ ఏం అవ్వదు. ట్రావెల్ ఏం పెద్దగా వేసుకోరు, వీళ్ళంతా గోతాల్లోనే తీసుకొని వస్తారు కాబట్టి ఫ్రెష్గా ఉంటుంది. అందుకే నేను సంతలోనే మోస్ట్లీ ప్రిఫర్ చేస్తానమాట కూరగాయలు కొనడానికి. సో మీరు కూడా మీ దగ్గరలో ఉంటే ట్రై చేయండి. సంతలు ఎలా ఉంటుంది ఒక్కసారి ఎక్స్పీరియన్స్ అవ్వండి, చాలా బాగుంటుందండి. సో ఇక్కడ నేను 2 times వేసుకుంటున్నాను. ఎందుకంటే ఆ తాత దగ్గర 1/2 kg ఉందన్నమాట. అందుకని ఆ తాత 1/2 kg వేస్తానన్నాడు. సో 2.5 kgs కొనుక్కున్నాను. ఆ తర్వాత నేను క్యారెట్ కొనుక్కున్నాను. అక్కడే ఆమె దగ్గరే నాకు కాలీఫ్లవర్ కూడా మంచిగా అనిపించింది. చూసి ఆ కాలీఫ్లవర్ కూడా తీసుకున్నాను అనమాట. కాలీఫ్లవర్ తీసుకున్న తర్వాత నేను ఇంకా వేరే చోటకి వెళ్దామనేసి చూస్తూ ఉన్నా ఎక్కడెక్కడనేసి. ఇక్కడ ఒక్కటి కొంటున్నప్పుడు మనం చూసుకోవచ్చండి, ఆ పక్క ఈ పక్క ఏమున్నాయి అలాగనేసి. సో నేను ఆ తర్వాత స్ప్రింగ్ ఆనియన్స్ కొనడానికి వెళ్ళాను. ఆల్రెడీ ఒకటి తీసేసుకున్నాను అనమాట, మంచిగా అనేది. అప్పుడు అవ్విస్తూ ఉంది, అది కొంచెం అన్నీ చిన్న చిన్న గడ్డలుగా ఉన్నాయన్నమాట ఆనియన్స్. అందుకని వెతుకుతున్నా ఇంకేమైనా ఉన్నాయా అనేసి. సో ఇంకా బెండకాయలు ఇది తీసుకో అని చెప్తుంటే నేను తీసేసుకున్నాను అని చెప్తూ ఉన్నాను అనమాట. సో చూడండి, సంత ఇలానే జరుగుతుంది. బస్సులు రోడ్ సైడ్ ఉంటుందన్నమాట ఈ సంత. సో ఆ తర్వాత ఫ్లవర్స్ కొనుక్కోవడానికి వెళ్ళాను. ఆ ఫ్లవర్స్ మొత్తం అక్కడ రకరకాలుగా ఉంది, సంపంగి, చెండుమల్లి అవన్నీ ఉన్నాయి. సో అలా కొనుక్కొని ఇంటికి వచ్చేసాము. సో నేను ఏమేమి పర్చేస్ చేసినానో మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను రాడిష్ అనమాట. ఇప్పుడు ఆ రాడిష్ ఆకులు ఉన్నాయి కదా, నేను ఆకులను కూడా తాలింపు వండుకుంటాను, అంటే ఫ్రై వండుకుంటాను అనమాట. ఇది రైతుల దగ్గర మాత్రమే ఆకులతో ఉంటాయి. మనము వాళ్ళ దగ్గర తీసుకుంటే ఇలా ఆకులతో ఉండదు. అండ్ నెక్స్ట్ స్ప్రింగ్ ఆనియన్స్ అండి ఇవి. అక్కడ ఇది 2 వస్తుంది అనమాట. 2 వచ్చి 20 రూపీస్గా పడుతుంది. అవి కొంచెం చిన్నగానే ఉంటాయి. సో ఇది నాకు చాలా ఇష్టం అనమాట. సో ఎప్పుడు మేము సంతకెళ్ళినా కొనుక్కొచ్చుకుంటాం అనమాట. అండ్ టమాటోస్ వచ్చే దారిలో అనిపించింది, సంతలో పెద్ద అన్ని చిన్నగా ఉన్నాయి, చాలా పండుగ అయిపోయింది అనమాట. ఇది నాకు వచ్చేటప్పుడు కనిపించింది రోడ్లో. నా రైట్ సైడ్ ఉంది కదండి, అది దేశీ పండు అనమాట, నాటు టమాటా. ఇది మనం విత్తనాలు వేసా కూడా మంచిగా వస్తుంది, చెట్టుకు కూడా అలాగనే కాయలు వస్తుంది. సో అది బాగుంటుంది. ఆ కాయ కావాలనే తీసుకున్నాను నేను. అని చెప్పాను కదా, కాలీఫ్లవర్ నాకు ఇక్కడ మాకు ఇంటి ముందర కూడా వస్తుంది. సో ఈ కాలీఫ్లవర్ ఒక్కటి చూసి ఇక్కడ ఉంది కదా, అది ఒక్కటి 30 రూపీస్ చెప్తారండి. ఇప్పుడు మనం చూసి తీసుకోవాలి కదా కాలీఫ్లవర్, అలా తీసుకున్నాం అనుకో ఎంతసేపు అమ్మా ఏంటి అనేది అది ఇది అని అరుస్తుంటారు. సో అక్కడ నాకు 2 వచ్చి 20 రూపీస్కే పడింది. ఈ ఫ్లవర్స్ అక్కడ నేను కొన్నానని చూపించాను కదా, ఎంత ఉంటుంది మీ సైడ్ ఈ ఫ్లవర్స్ చెప్పండి. ఇక్కడ నాకు 10 రూపీస్కే పడింది అనమాట. అక్కడ రోజ్ ఫ్లవర్స్, సంపంగి, చెండుమల్లి చాలా ఉన్నాయన్నమాట. ఇది పాలక్, నా ఫేవరెట్, మా ఆయనకి ఫేవరెట్ నాకన్నా. సో ఇక్కడ నాకు ఇది కూడా ఇంటి ముందరకు వస్తుంది, డైలీ వస్తుంది. అక్కడ ఒక్క కట్ట 20 రూపీస్ చెప్తారు. ఇక్కడ చూడండి ఎంత ఫ్రెష్గా అప్పుడే కోసుకొని వచ్చారు. ఆ టై చూపించాను కదా, అదేంటంటే ఆర్గానిక్ టై అని చూపించాను. మామూలుగా ఇక్కడ రబ్బర్ బ్యాండ్తో కట్టేస్తా అంటారు, అది పొల్యూషన్కే కదండి. సో అది ఆర్గానిక్ టై అనమాట, మామూలుగా కొట్టేది. ఇది రైతుల దగ్గర మనం చూడగలము. సో నాకు పాలకు ఒక కట్ట తీసుకున్నా. అండ్ బెండకాయ నాకు కింద 1/2 kg
30 రూపీస్ చెప్తారు. 1/4 కిలో ఎంతప్పుడు 15 రూపీస్ కదా, 15 రూపీస్ అన్నప్పుడు వాళ్ళు ఇవ్వరు, 20 రూపీస్ అంట. 20 రూపీస్ 5 రూపీస్ ఎక్స్ట్రా కొద్ది కాయలు వేయాలి కదా, వేయరు. అది నాకు చాలా బాగా అనిపించదు. సో అందుకే నేను అక్కడ కొనడమే మానేసేసానండి. ఆ తర్వాత నేను క్యారెట్ పర్చేస్ చేశాను. క్యారెట్ కూడా నాకు 20 రూపీసే పడింది. సో మీకు చూపిస్తున్నాను అదే. ఇంకా నెక్స్ట్ ఇది నాటు అలసందలు. నాకు ఎప్పుడు నాటు అలసందలు కనిపించినా నేను కొనుక్కుంటాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ రేట్ కూడా నాకు నచ్చాలి. హై కాస్ట్గా ఉంటే నేను కొననండి. హైబ్రిడ్ అసలు కొనను. ఇన్ కేస్ హైబ్రిడ్ తక్కువ రేట్లో అంటే కొని వడ చేసుకుంటాను అనమాట. ఇది నాటువి బాగుంటాయండి, నాటు అలసందలు. అండ్ సంత అంటేనే ఒక చాలా హ్యాపీనెస్ ఇచ్చేది ఇదో ఇలా బిర్యానీ మసాలా ప్యాకెట్స్ అండి. నేను ఇక్కడ అది కొన్నాను. ఇక్కడ మనం సూపర్ మార్కెట్స్లో కూడా కొంటుంటాం, కాదనట్లేదు నేను. అక్కడ సంతలో కొంటే ఒక తెలియని హ్యాపీనెస్. ఎందుకంటే మా చిన్నతనంలో అంతా అలాగని చిన్నవి బొమ్మలు, హెయిర్ బ్యాండ్స్ ఇలా ఉండేది. సో అలాగా ఇలా అనిపించేది, మంచిగా అనిపిస్తుంది, కొన్నాను. సో ఇక్కడ ఏ ప్యాకెట్ తీసుకున్నా 10 రూపీస్. అది గసగసాలు. నేను ఆఫ్టర్నూన్ నాకు అవసరం పడి నేను తీసుకున్నాను అనమాట. అక్కడ నాకు ఇప్పుడు ఆ ఒక్క ప్యాకెట్ 10 రూపీస్ పడింది కదా, ఆ ఒక్క ప్యాకెట్లో ఇక్కడ 4గా డివైడ్ చేస్తే 4గా డివైడ్ చేస్తే అంతకన్నా తక్కువే కూడా వస్తుంది. అది నాకు 20 రూపీస్ పడింది. అండ్ ఫైనల్లీ నా ఫేవరెట్ అండి ఇది మట్టి పాత్ర కుండ అనేది నాకు చాలా ఇష్టం. నేనేంటి ఇప్పుడు యూట్యూబ్లో చూసేసి ఇవి నచ్చుతాయని చెప్పట్లేదు. నాకు చిన్నప్పటి నుండి మట్టి పాత్ర అంటే చాలా ఇష్టము. మా ఇంట్లో వాడేవాళ్ళు కూడా ఇలా కుండలు కూడా. ఈ కుండలు నేను ఇక్కడ మా చుట్టుపక్కల అడిగితే 300 to 50 అలా చెప్పేవాళ్ళు. అది ఇంతకన్నా చిన్నది. సో ఇక్కడ నాకు చాలా తక్కువకే పడింది. మీ సైడ్ ఈ కుండ ఎంత ఉంటుంది ఒక్కసారి గెస్ట్ చేసి కామెంట్ చేయగలరా? ఇది నాకు 150 పడిందండి. చాలా బాగా అనిపించింది. దాంతోపాటు నేను అక్కడ నాకు పౌందులు కావాలని పౌందులు కొనుక్కున్నాను. అంటే దీపం పెడతాం కదా, అవి కొనుక్కున్నాను. ఈ పౌందులు నేను టౌన్లో కొన్నానండి. అక్కడ టౌన్లో నాకు ఈచ్ పీస్ 5 రూపీస్ పడింది. ఇప్పుడు ఇక్కడ 6 ఉన్నాయి కదా, ఈ 6 నాకు 15 రూపీస్ 15 పడింది. ఆ తర్వాత తెలిసింది ఇంటికి వచ్చాక, అది కూడా తీసుకోలేదు, ఫ్రీగానే ఇచ్చేసారు అనేసి. ఫస్ట్ బోని బేరం అనేసి నాకు అట్లా ఫ్రీగానే ఇచ్చేసారు. సో అలా ఉంటుంది సంత అనమాట. ఇది డైరెక్ట్గా ఎవరైతే తయారు చేసారో వాళ్ళ దగ్గరే కొన్నాను. చూడండి మొత్తం చూపిస్తాను ఇప్పుడు మీకు నాకు ఎంతెంత పడిందో. ఆ బెండకాయలు చూసారా, 30 రూపీస్కి అన్ని బెండకాయలు వచ్చాయి. క్యారెట్ 20 రూపీసే అవి. అలసందలు కూడా 20 రూపీస్. సో ఇన్ని ఫ్రెష్ వెజిటేబుల్స్ మనం సంతలో బాగా కొనచ్చు. ఇంకా ఎక్కువ కొనే వాళ్ళైతే ఇంకా ఎక్కువ తక్కువ రేట్కే వస్తుందండి. ఒక్కొక్కసారి 2 kgs 3 kgs కొంటారు కదా, అలా మనం మాట్లాడితే తగ్గించి కూడా ఇస్తారండి వాళ్ళు. మీరు కూడా మీ చుట్టుపక్కల సంత జరిగితే పర్చేస్ చేయడానికి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఫ్రెష్ వెజిటేబుల్ తినచ్చు. మనం ఇప్పుడు ఎట్లా పండియట్లేదు కదా, సో మీరు కూడా అలా పర్చేస్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. అంతేనండి, చూడండి ఎన్ని ఫ్రెష్ వెజిటేబుల్స్. అంతేనండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఎలా ఉందో కామెంట్ చేయడం మర్చిపోకండి. బాయ్, సీ యూ నెక్స్ట్ వీడియో.